స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం క్లాస్ 10 సంస్కృత్ సిబిఎస్ఈ చాప్టర్ 3 శిశులాలనం గురించి తెలుసుకుందాం. అండ్ ఇది మనకి హోల్ టెక్స్ట్ బుక్ 3 పార్ట్స్గా డివైడ్ అయింది కదా, పద్యాంశ, గద్యాంశ, నాటకాంశం. సో ఇది ఒక నాటకాంశం అన్నమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ లెసన్లో లవకుశలు మరియు రాముడి మధ్య జరిగే సంభాషణను చాలా అందంగా రాశారనమాట. సో లెట్ us స్టార్ట్ విత్ ఇంట్రొడక్షన్. సో ఈ శిశులాలనం అనే లెసను ప్రసిద్ధ నాటక గ్రంథమైన కుందమాల అనే గ్రంథంలోని 5th పార్ట్, అంటే 5వ అంకం అని ఇచ్చాడు. సో అంకం అంటే ఇక్కడ పార్ట్ అనమాట. 5th పార్ట్ నుంచి ఎడిట్ చేసి దినాగ్ అనే రచయిత రచించాడనమాట. సో ఇక్కడ దీన్ని రచించింది ఎవరు అంటే దినాగ్. సో ఈ నాటకాంశంలో రాముడు తన ఇద్దరి కుమారులైన లవ అండ్ కుశలను సింహాసనం మీద కూర్చోబెట్టాలని అనుకుంటాడు. కానీ వాళ్ళిద్దరు వినయంతో పొలైట్గా వద్దని చెప్తారు. సింహాసనం మీద కూర్చుని ఉన్న రాముడు వాళ్ళిద్దరి సౌందర్యాన్ని చూసి చాలా హ్యాపీ అయ్యి ప్రసన్నమయ్యి అతని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. సో ఈ లెసన్లో మెయిన్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే చిన్నపిల్లల యొక్క ఇన్నోసెన్స్, పొలైట్నెస్ అండ్ వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా క్యూట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. రాముడు, లవ, కుశలు ఈ ముగ్గురు గురించి తెలియకుండా ఏ ఇల్లు ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే రామాయణం గురించి చెప్పకుండా అస్సలు ఉండరు. సో ఇది కూడా రామాయణంలోనే ఒక పార్టే అన్నమాట. సింహాసనం మీద రాముడు కూర్చొని ఉంటాడు. అప్పుడు అక్కడికి ముని వేషంలో వచ్చిన ఈ చిన్నపిల్లలు లవకుశలు విదూషకుడు చెప్పిన మార్గం ద్వారా ఆ సభ దగ్గరకు వచ్చి నిలబడతారనమాట. అప్పుడు విదూషకుడు ఇలా అంటాడు, ఇటు ఇలా రండి అని చెప్తాడు. ఆ పిల్లలకి విదూషకుడు డైరెక్షన్ ఇస్తున్నాడు అనమాట, ఇక్కడ రండి అని. అప్పుడు కుశల వాళ్ళిద్దరు ఏం చెప్తారు, రాముని కుశల ప్రశ్నలు అడుగుతూ ప్రణామం చేస్తారు. అప్పుడు రాముడు, మీ రాకతో మేము కుశలంగానే ఉన్నాము, ప్రశ్నలు అడగడమేనా, దగ్గరకు వచ్చి ఏమైనా హగ్ ఇవ్వడం లాంటివి ఉన్నాయా అని అంటే అప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారు, రాముడి దగ్గరకు వస్తారు లవకుశలు. సో వారిని కౌగలించుకొని మీ స్పర్శతో మా హృదయం చాలా ఉల్లాసంగా ఉంది, అంటే చాలా హ్యాపీగా ఉంది, నా మనసుకి చాలా హ్యాపీగా ఉంది అని చెప్తారు. ఎవరు? రాముడు. ఎవరితో చెప్తారు? పిల్లలతోటి, లవకుశలతోటి. సో హ్యాపీగా ఉందని చెప్తూ అతని సింహాసనంలో ఒక పక్కకు జరిగి పిల్లలను కూడా కూర్చోండి అని చెప్తారనమాట. అప్పుడు పిల్లలు ఈ విధంగా అంటారు, ఇది రాజుగారు కూర్చోవాల్సిన సింహాసనం, ఇక్కడ మేము కూర్చోకూడదు అని అంటారు. అప్పుడు రాముడు, సరే అయితే నా ఒడిలో కూర్చోండి అని చెప్పి లవకుశను తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు అనమాట. లవకుశలు స్థిరంగా కూర్చోకుండా అటు ఇటు కదులుతూ, రాజా మరీ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవ్వద్దు అంటారనమాట. అప్పుడు రాముడు, మీరు ఎక్కువ సిగ్గుపడకండి అంటూ ఈ విధంగా సంభాషణ అవుతూ ఉంటుంది పిల్లలకి, రాముడికి. పెద్దవారికైనా కూడా పిల్లలంటే ఇష్టంగానే ఉంటారు. ఎందుకంటే వారి వయస్సు చిన్నదవడం వలన చంద్రుని చూసినప్పుడు మనం ఫీల్ అయ్యే ఆ జాయ్ చిన్నపిల్లలతో గడిపినప్పుడు ఎలా ఉంటుందో అంత హ్యాపీగా ఉంటుందన్నమాట. కాబట్టి శివుని తలపైన కేతి ఫ్లవర్స్ తోటి తయారైన అర్ధచంద్రుడిని అలంకారంగా పెట్టుకుంటారనమాట. అలా రాముడు ఆ పిల్లలతోటి ఇలా అంటాడనమాట, మీ సౌందర్యాన్ని, రాయల్టీ, రాజసాన్ని చూశాక కుతూహలాన్ని అంటే యాంగ్జైటీని తట్టుకోలేక అడుగుతున్నాను, మీరు క్షత్రియ కుల అధిపతి సూర్యుడా చంద్రుడా అని అడుగుతాడు. అంటే మీ క్యాస్ట్ ఏది, క్షత్రియ వంశంలో మీరు సూర్యవంశానికి చెందిన వాళ్ళ లేక చంద్రవంశానికి చెందిన వాళ్ళ అని అడుగుతాడనమాట. అప్పుడు రాముడు, అయితే మీరు మా వంశానికి చెందిన వారే, అది ఎలా పాసిబుల్ అయ్యింది అని అడుగుతాడనమాట. అప్పుడు విదూషకుడు మధ్యలో ఈ విధంగా అంటాడు, ఇద్దరిది ఇదే జవాబా అని ఎవరిని అడుగుతాడు, పిల్లల్ని అడుగుతాడనమాట. ఎవరు? విదూషకుడు. అప్పుడు లవ ఈ విధంగా అంటాడు, మేమిద్దరం సొంత అన్నదమ్ములము, అంటే ఓన్ బ్రదర్స్ అని చెప్తాడనమాట. అప్పుడు రాముడు ఇలా అడుగుతాడు, ఇద్దరు చూడటానికి సేమ్గా ఉన్నారు, అంటే హైట్ అండ్ వెయిట్ కానీ ఫేస్ కానీ ఇద్దరిది ఒకే రకంగా ఒకే హైట్ అండ్ వెయిట్తో ఉన్నారు, మీ ఇద్దరికి వయసులో తేడా ఎంత అని అడుగుతారనమాట. అప్పుడు లవ ఈ విధంగా చెప్తాడు, మేమిద్దరం కవల పిల్లలము అని చెప్తారు. అప్పుడు రాముడు, సరే అయితే మీ పేరేంటో చెప్పండి, మీ ఇద్దరి పేర్లు చెప్పండి అని అడుగుతాడనమాట. అప్పుడు లవ, అయ్యా నన్ను అందరూ లవ అని పిలుస్తారు అని చెప్పి కుష్ వైపు చూసి నీ పేరు చెప్పమని సాగ చేస్తాడనమాట. అప్పుడు కుషుడు ఈ విధంగా చెప్తాడు, నన్ను అందరూ కుష్ అనే పేరుతో పిలుస్తారు. ఉషా అని కానీ కుష్ కానీ హిందీ సాంస్క్రిట్ స్లాంగ్లో లిటిల్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు రాముడు, మీ వ్యక్తిత్వం, డిసిప్లైన్ నాకు బాగా నచ్చింది, మీ గురువు ఎవరు అని అడుగుతాడు.
దానికి లవ ఈ విధంగా ఆన్సర్ ఇస్తాడు, మా గురువుగారు ఎవరో కాదు భగవాన్ వాల్మీకి అని. దానికి రాముడు ఆయనకి మీతో ఎటువంటి సంబంధం, ఏ సంబంధం వల్ల ఆయన మీకు గురువు అయ్యారు అని అడుగుతాడు. దానికి లవుడు మరలా ఈ విధంగా చెప్తాడు, ఉపనయనం చేయడం వలన ఆయన మాకిద్దరికి ఉపనయనం చేశారు కాబట్టి ఆయన మా గురువు అని అంటాడు. దానికి రాముడు మళ్ళీ ఇలా అడుగుతాడు, మీ నాన్నగారి పేరేంటో చెప్పండి మాకు అని అడుగుతారు. అప్పుడు లవ ఈ విధంగా చెప్తాడు. సో నాన్నగారి పేరు అడిగితే రాముడు లవ ఈ విధంగా చెప్తాడనమాట, నాకు ఆయన పేరు తెలియదు, మా తపోవనంలో ఆయన గురించి ఎవరు మాట్లాడరు, ఆయన పేరు ఎత్తరు అని లవ రాముడికి చెప్తాడు. అప్పుడు రాముడు అబ్బో అంత గొప్పవాడా అని అడుగుతాడు. దానికి కుషుడు నాకు మా నాన్నగారి పేరు తెలుసు అని చెప్పి చెప్తాడు. దానికి రాముడు చెప్పు మరి అన్నట్లు చెప్తాడనమాట. అప్పుడు కుషుడు ఈ విధంగా చెప్తాడు, మా నాన్న పేరు నిర్దయుడు అని. దానికి రాముడు విచిత్రంగా ఉంది ఈ పేరు అని అంటాడు. అప్పుడు విదూషకుడు ఇలా అంటాడనమాట, ఎవరు ఆ పేరుతో పిలుస్తారు మీ నాన్నగారిని నిర్దయుడు అని అని. అప్పుడు కుషుడు దానికి ఏం చెప్తాడంటే మా అమ్మ అని చెప్తాడనమాట. అమ్మ ఏమని పిలుస్తుందంటే నిర్దయుడు అని చెప్తాడు. ఎవరు? కుష. ఎవరితోటి? విదూషకుడితోటి. అప్పుడు విదూషకుడు దానికి ఈ విధంగా చెప్తాడు, అమ్మ న్యాచురల్గానే అలా పిలుస్తుందా లేదా కోపంతో మీ నాన్నగారిని నిర్దయుడు అని పిలుస్తుందా అని విదూషకుడు అడుగుతాడు. అప్పుడు కుష్ ఈ విధంగా చెప్తాడు, మేము ఏదైనా అల్లరి పనులు చేసినప్పుడు, విసిగిచ్చినప్పుడు దయలేని వారికి పుట్టిన పిల్లలారా కాస్త స్థిరంగా ఉండండి అని మమ్మల్ని అరుస్తుంది అని కుషుడు విదూషకుడితో చెప్తాడు. అప్పుడు విదూషకుడు ఇలా అంటాడు, ఒకవేళ వీరి నాన్న పేరు మెర్సిలెస్ అనే కనుక అయితే, అంటే నిర్దయుడైతే, వీరిద్దరి అమ్మ వాళ్ళ నాన్న చేత అవమానించబడి ఇంటి నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చు. అంటే వాళ్ళ నాన్న ఏదైనా ఇన్సల్ట్ చేసి ఈమె ఇంట్లోంచి బయటకు వచ్చి ఉండొచ్చు. అందుకనే ఈ విధంగా తన పిల్లలతోటి ఆమె నిర్దయుడు మీ నాన్న అని చెప్పి అరుస్తూ ఉండవచ్చు అని విదూషకుడు అంటాడు. అప్పుడు రాముడు తన మనసులో ఇలా అనుకుంటాడు, నాకు కూడా కాస్త గిల్టీగానే అనిపిస్తోంది. ఎందుకంటే తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది అనమాట. రాముడు కూడా సీతను అడవుల్లో వదిలేస్తాడు కదా, సో అది గుర్తొచ్చి తను గిల్టీగా ఫీల్ అవుతూ వారి నాన్న మీద కోపం ఆ తపస్విని తన పిల్లల మీద చూపిస్తోందా అనుకొని కళ్ళు చెమరుస్తాయన్నమాట రాముడికి. అప్పుడు రాముడు చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఇక్కడికి ప్రవాసం రావడం అనేది చాలా కష్టంగా ఉంది, వినడానికే కష్టంగా ఉంది, నాకు వీళ్ళ అమ్మగారి పేరేంటో తెలుసుకోవాలనుంది అని విదూషకుడితో అంటాడు. అంతేకాదు ఒక మహిళ అలా అంత అడవిలో అంత డీప్ ఫారెస్ట్లో ఉండడం అనేది, ఎస్పెషల్లీ తపోవనంలో ఉండడం అంత మంచిది కాదు అని ఏదైనా చెయ్యాలన్నట్టు విదూషకుని వైపు చూస్తాడనమాట. అప్పుడు విదూషకుడు ఏం చెప్తాడంటే మళ్ళా పిల్లల వైపు చూస్తూ మీ అమ్మగారి పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు లవ ఏం చెప్తాడంటే తనకి 2 పేర్లు ఉన్నాయి, మా అమ్మను 2 పేర్లతో పిలుస్తారు అని అంటాడు. దానికి విదూషకుడు అదెలా 2 పేర్లు అని అడుగుతాడు. దానికి లవుడు ఏమంటాడంటే తపోవనంలో అందరూ అమ్మను దేవి అని పిలుస్తారు, కానీ మా గురువుగారైన వాల్మీకి మాత్రం వధు అని పిలుస్తారు అని లవుడు ఎవరికి చెప్తారు? విదూషకుడికి. అప్పుడు రాముడు వీరిద్దరి స్టోరీ కూడా నా స్టోరీ లాగే ఉంది, ఒకవేళ నాకు పిల్లలున్నా కూడా ఈ వయసులో ఉండే పిల్లలు ఉండుండేవాళ్ళు కదా అని మనసులో అనుకుంటూ రామాయణ పారాయణానికి అరేంజ్మెంట్స్ అయ్యాయా లేదా, ఇంకా ఎందుకు స్టార్ట్ చేయలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లలు ఇలా అంటారు, ఓ రాజా, మా గురువు పంపించిన వ్యక్తి అంటే ఆ దూత మమ్మల్ని తొందర పెడుతున్నాడు అని చెప్తాడు. దానికి రాముడు ఈ విధంగా అంటాడు, నాకు కూడా ఆ ముని చేసే పని సమ్మతంగానే ఉంది అని రాముడు ఆ పిల్లలతోటి అంటాడనమాట. పిల్లలు, మీరు భగవాన్ వాల్మీకి రచించిన ఈ రామాయణ కథను ఫస్ట్ టైం భూమి మీద పాడబోతున్నారు, ఒక గానంలాగా పాడబోతున్నారు. ఖచ్చితంగా ఇది వినేవారికి ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాదు మనుషుల యొక్క ఈ సరస్వతి అవతారం అనేది చాలా గొప్పది. సో మేము కూడా అందరితో పాటు ఈ రామాయణాన్ని వినాలనుకుంటున్నాము అని చెప్పేసి రాముడు పిల్లలతో చెప్పి ఆ రామాయణ గానాన్ని వింటాడనమాట. స్టూడెంట్స్, యాక్చువల్లీ నేను ఎవ్రీ లైన్ సాంస్క్రిట్ లైన్ చదివి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేద్దామని అనుకున్నాను, బట్ వీడియో లెంత్ చాలా పెరిగిపోతుందన్నమాట అలా చేస్తూ ఉంటే. అందుకన్నట్లు ఓవరాల్ పారాగ్రాఫ్ మీనింగ్ చెప్పేస్తున్నాను. ఇఫ్ ఎనీబడి వాంట్స్ లైన్ టు లైన్ ట్రాన్స్లేషన్ కమెంట్ చేయండి, దెన్ ఐ విల్ ట్రై. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏకపదేన ఉత్తరం లిఖత అంటే ఇచ్చిన క్వశ్చన్స్కి 1 వర్డ్లో ఆన్సర్స్ రాయాలన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, కుశలవౌ కం ఉపసృత్య ప్రణమతః
అంటే లవకుశలు ఎవరి వద్దకు వెళ్ళి నమస్కారం చేస్తారు? ఆన్సర్ రాముడి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తారు కదా, అది. నెక్స్ట్, తపోవనవాసిన కుశస్య మన ఆహ్వయంతి. తపోవనంలో నివసించే వాళ్ళు కుశ వాళ్ళ మమ్మీని ఏమని పిలుస్తారు? ఆన్సర్ దేవి. నెక్స్ట్, వయో అనురోధాత్ కహ లాలనీయ భవతి. వయసు తక్కువ అవ్వడం వలన ఎవరు ముద్దుగా అనిపిస్తారు, లాలనగా అనిపిస్తారు? ఆన్సర్ శిశుజన, పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్, కేన సంబంధేన వాల్మీకి లవకుశయో గురుహు. ఏ సంబంధం వలన వాల్మీకి లవకుశలకు గురువయ్యారు? ఆన్సర్ ఉపనయనోపదేశేన. నెక్స్ట్, కుత్ర లవకుశయో పితుః నామ న వ్యవహీయతే. ఎక్కడ లవకుశుల యొక్క తండ్రి పేరు వ్యవహరించరు, అంటే ఎక్కువగా పిలవరు? ఆన్సర్ తపోవనే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, అధోలిఖితానాం ప్రశ్నానాం ఉత్తరాణి సంస్కృత భాషయా లిఖత. అంటే క్రింద ఇచ్చిన క్వశ్చన్స్కి కంప్లీట్ ఆన్సర్ రాయాలి, దట్టు ఇన్ సాంస్క్రిట్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, రామాయ లవకుశయో కంఠశ్లేషస్య స్పర్శః కీదృశః ఆసీత్. లవకుశులు రాముణ్ణి హగ్ చేసుకుంటారు కదా, సో ఆ హగ్ అనేది ఆయన ఎలా ఫీల్ అయ్యాడు, రాముడు ఎలా ఫీల్ అయ్యారు అనేది క్వశ్చన్. ఆన్సర్, రామాయ లవకుశయో కంఠశ్లేషస్య స్పర్శః హృదయగ్రాహి ఆసీత్. ఆ పిల్లలు ఆయన్ని హగ్ చేసుకోవడం అనేది రాముడికి హృదయానందకరంగా ఉండింది, ఆయన మనసుకి చాలా ఆనందంగా ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, రామః లవకుశౌ కుత్ర ఉపవేశయితుం కథయతి. రాముడు లవకుశలను ఎక్కడ కూర్చోమని చెప్తాడు? ఆన్సర్, రామః లవకుశౌ శ్వాకే ఉపవేశయుతుం కథయతి. రాముడు ఆ పిల్లలిద్దరిని తన ఒళ్ళో కూర్చోమని చెప్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, బాలభావాత్ హిమకరః కుత్ర విరాజతే. బాలభావం వలన చంద్రుడు ఎక్కడ విరాజిల్లుతున్నాడు? ఆన్సర్, బాలభావాత్ హిమకరః పశుపతి మస్తకే విరాజతే. పశుపతి అంటే శివుడు ఇక్కడ. సో బాలభావం వలన అంటే చంద్రుడిని చూసినప్పుడు కలిగే చిన్నపిల్లల ప్యూరిటీ కనపడడం వలన శివుడు తన తల మీద అర్ధచంద్రాకారం షేప్లో ఆ కేతీ ఫ్లవర్స్ తోటి పెట్టుకుంటాడనమాట. సో బాలభావాత్ హిమకరః పశుపతి మస్తకే విరాజతే, శివుడి తల మీద విరాజిల్లుతున్నాడు. నెక్స్ట్, కుశలవయోహో వంశస్య కర్త కహ. లవకుశల వంశానికి కర్త లేదా లవకుశల యొక్క వంశ అధిపతి ఎవరు? ఆన్సర్, కుశలవయోహో వంశస్య కర్త సహ నదీదితిః. అంటే సూర్యుడు అన్నమాట. లవకుశల యొక్క వంశానికి అధిపతి సూర్యుడు. నెక్స్ట్, కుశలవయోహో మాతరం వాల్మీకి కేన నామ్నా ఆహ్వయంతి. లవకుశల యొక్క గురువు వాళ్ళ మమ్మీని, వాళ్ళ మదర్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్, కుశలవయోహో మాతరం వాల్మీకి వధూ నామ్నా ఆహ్వయంతి. అంటే లవకుశల గురువైన వాల్మీకి వాళ్ళ మదర్ని వధు అని పిలుస్తారనమాట. నెక్స్ట్ థర్డ్, రేఖాంకితేషు పదేషు విభక్తం తత్ కారణం చ ఉదాహరణానుసారం నిర్దేశత. సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ని బట్టి సెంటెన్స్లోని విభక్తిని, దానికి కారణాన్ని మనము రాయాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్, రామః లవకుశౌ ఆసనార్థం ఉపవేశయతి. సో అండర్లైన్ ఆసనార్థం కుంది. ఈ ఆసనార్థం అనేది ద్వితీయ విభక్తి. ఎందుకు ద్వితీయ విభక్తి అంటే ఇక్కడ ఉప అనే వర్డ్ యాడ్ అయింది కదా విషధాతుకి, దానివల్ల ఇది ద్వితీయ విభక్తి. నెక్స్ట్, ధింగ్ మాం ఏవం భూతం. సో మామ్ అనేది అండర్లైన్ ఉంది కాబట్టి ఇది ద్వితీయ విభక్తి వస్తుంది. ఎందుకు ద్వితీయ విభక్తి అంటే మామ్కి ముందు దిక్ అనేది యాడ్ అయి ఉండడం వల్ల. నెక్స్ట్ అంక వ్యవహితం అధ్యాస్యతాం సింహాసనం. సో ఇక్కడ సింహాసనంకి అండర్లైన్ ఉంది, దానివలన ఇది ద్వితీయ విభక్తి. ఎందుకు ద్వితీయ విభక్తి అంటే సింహాసనానికి ముందు అధి ప్లస్ ఆస్ ధాతువులు ఉండడం వలన. నెక్స్ట్, అలం అతి విస్తరేణ. అంటే ఇక్కడ అతి విస్తరేణకు అండర్లైన్ ఉంది కాబట్టి ఇది తృతీయ విభక్తి అవుతుంది. ఎందుకంటే అతి విస్తరేణకు ముందు అలం అనే వర్డ్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్, రామం ఉపసృత్య ప్రణమ్యచ. రామం అండర్లైన్ చేస్తుంది, ఇది ద్వితీయ విభక్తి వస్తుంది. ఎందుకంటే రామం తర్వాత ఉప ప్లస్ శ్రు ధాతువులు ఉపయోగించడం వలన. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, యథా నిర్దేశం ఉత్తరత్. క్రింద నిర్దేశించిన విధంగా ఆన్సర్ రాయాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్, జనామ్యహం
తస్య నామధేయం అస్మిన్ వాక్యే కర్తృపదం కిం. సో జనామ్యహం తస్య నామధేయం, ఈ వర్డ్లో కర్త ఏంటి? ఆన్సర్ అహం. నెక్స్ట్ కిం కుపిత ఏవం భణతి ఉత ప్రకృతిస్థ అస్మాత్ వాక్యాత్ హర్షిత ఇతి పదస్య విపరీతార్థక పదం చిత్వా లిఖత. అంటే ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు కదా, కిం కుపిత ఏవం భణతి ఉత ప్రకృతిస్థ. సో ఇక్కడ అనే హర్షిత అనే పదానికి అపోజిట్గా ఏం యూజ్ చేశారు ఈ సెంటెన్స్లో? హర్షిత అంటే హ్యాపీగా ఉండడం. సో దానికి అపోజిట్గా ఈ సెంటెన్స్లో ఏ వర్డ్ యూజ్ చేశారు? ఆన్సర్ కుపిత, దుఃఖించడం. విదూషకః ఆజ్ఞాపయతు భవాన్. సో విదూషకుడి దగ్గరికి వెళ్ళి ఆజ్ఞాపించండి ప్రభు అని చెప్తాడు. ఈ సెంటెన్స్లో భవాన్ అనే వర్డ్ ఎవరి కోసం యూజ్ చేశారు? ఆన్సర్ రామాయ. సో విదూషకుడు రాముడి దగ్గరికి వెళ్ళి ఆజ్ఞాపించండి ప్రభు అని చెప్తాడు. నెక్స్ట్ తస్మాదక వ్యవహితం అధ్యాస్యాతాం సింహాసనం అత్ర క్రియాపదం కిం. ఇక్కడ ఇచ్చిన ఈ సెంటెన్స్లో క్రియాపదం ఏంటి? ఆన్సర్ అధ్యాస్యాతాం. నెక్స్ట్ వయసస్తు న కించిత్ అంతరం అత్ర ఆయుషః ఇత్యర్థే కిం కిం పదం ప్రయుక్తం. సో ఆయుష్ అనేదానికి ఈ సెంటెన్స్లో వాడిన వర్డ్ ఏంటి? ఆన్సర్ వయసః. ఆయుష్ అన్న వయసు అన్న ఒకటే. నెక్స్ట్ 5th క్వశ్చన్, అధోలిఖితాని వాక్యాన్ని కహ కం ప్రతి కథయతి. అంటే క్రింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, అవి ఎవరితో చెప్పారో మనం రాయాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్, సవ్యవధానం న చారిత్ర్యలోపాయ. ఆన్సర్ రామః లవకుశౌ. రాముడు లవకుశులతో చెప్తాడనమాట. నెక్స్ట్ కిం కుపిత ఏవం భణతి ఉత ప్రకృతిస్థ. ఎవరితో చెప్తారు? విదూషకుడు కుశతో చెప్తాడనమాట. నెక్స్ట్ జనామ్యహం తస్య నామధేయం. ఈ సెంటెన్స్ ఎవరితో చెప్తారు? కుశుడు రాముడితో చెప్తాడనమాట. నెక్స్ట్ తస్య ద్వే నామిని. ఇది ఎవరెవరికి చెప్పారు? లవుడు విదూషకుడు చెప్తాడు వాళ్ళ మదర్ పేరు గురించి. నెక్స్ట్ వయస్య అపూర్వ ఖలు నామధేయం. ఎవరెవరితో చెప్పారు? రాముడు విదూషకుడితో చెప్పాడనమాట. నెక్స్ట్ 6th క్వశ్చన్, మంజూషాతః పర్యాయద్వయం చిత్వా పదానాం సమక్షం లిఖత. అంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్స్లోంచి క్రింద ఇచ్చిన వర్డ్స్కి 2 పర్యాయ పదాలు వెతికి రాయాలి. పర్యాయ పదాలు అంటే సినానిమ్స్ అనమాట. సో ఫస్ట్ హిమకరః. హిమకరుని మనం ఏమేమంటాం? శశిహి నిశాకరః. సంప్రతి. సో దీనికి 2 పర్యాయ పదాలు ఇదానీం అధునా. నెక్స్ట్ సముదాచారః. సినానిమ్స్ శిష్టాచారః సదాచారః. నెక్స్ట్ పశుపతిః. శివః చంద్రశేఖరః. నెక్స్ట్ తనయః సుతః పుత్రః. సహస్రదీదితిః. సూర్యః భానః. నెక్స్ట్ 6th క్వశ్చన్లోనే ఇంకో పార్ట్, విశేషణ విశేష్య పదాన్ని యోజయత. సో ఇక్కడ విశేషణ పదాలు ఇచ్చారు అండ్ విశేష్య పదాలు కూడా ఇచ్చారు. దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా చేయాలి, బట్ నేను ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చేసాను, మీరు చదువుకోండి. ఉదాత్తరమ్యః సముదాచారః. అతి దీర్ఘః విశేషణ పదము, దీనికి విశేష్య పదం ప్రవాసః. సమరూపః. సో విశేష పదం కుటుంబ వృత్తాంతః. నెక్స్ట్ విశేషణ పదం హృదయగ్రాహి. విశేష పదం స్పర్శః. నెక్స్ట్ కుమారయోహో. దీనికి విశేష పదం కుశలవయోహో. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్. ఇందులో ఫస్ట్ పార్ట్ అధోలిఖిత పదేషు సంధిం కురుత. క్రింద ఇచ్చిన వర్డ్స్ విడిగా ఇచ్చారు, మనము కలిపి రాయాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్ ద్వయోహో ప్లస్ అపి, ద్వయోరపి. నెక్స్ట్ ద్వౌ ప్లస్ అపి, ద్వావపి. నెక్స్ట్ కహ ప్లస్ అత్ర, కో అత్ర. నెక్స్ట్ అనభిఘ్నః ప్లస్ అహం. ఆన్సర్ అనభిఘ్నో అహం. నెక్స్ట్ ఇతి ప్లస్ ఆత్మానం, ఇత్యాత్మానం. నెక్స్ట్ 7th క్వశ్చన్లో సెకండ్ పార్ట్ అధోలిఖిత పదేషు విచ్ఛేదం కురుత. ఇంతకుముందు పార్ట్లో ఏం చేసాం? విడిగా ఇచ్చారు, కలిపి రాసాము. ఇక్కడ కలిపి ఇచ్చినాడు, విడదీసి రాయాలన్నమాట వర్డ్ని. సో ఇందులో ఫస్ట్ వన్ అహం అప్యేతయోహో. సో ఆన్సర్ అహం ప్లస్ అపి ప్లస్ ఏతయోహో. నెక్స్ట్ వయో అనురోధాత్. ఆన్సర్ వయః ప్లస్ అనురోధాత్. నెక్స్ట్ సమానాభిజనౌ. ఆన్సర్ సమాన్ ప్లస్ అభిజనౌ. నెక్స్ట్ ఖల్వేతత్. ఆన్సర్ ఖలు ప్లస్ ఏతత్. స్టూడెంట్స్,
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ. నచ్చితే కనుక ఎవరైనా 10th క్లాస్ పిల్లలు ఉంటే షేర్ కూడా చేయండి, సో దట్ నాకు కూడా ఫర్దర్ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ మాత్రం పెరుగుతుంది. థ్యాంక్ యూ.